జీ అంటే జనరేషన్. ప్రతి జీ అనేది మొబైల్ టెక్నాలజీలో కొత్త టెక్నాలజీ వేగాన్ని తీసుకొచ్చాయి. 1G నెట్వర్క్ అనేది మొదట 1980 సంవత్సరంలో అమెరికాలో ఉపయోగించారు. ఇది అనలాగ్ సిగ్నల్ ద్వారా పనిచేసేది. అంటే రేడియోలాగా మనం మాట్లాడే స్వరంలో వినిపించేది. కానీ ఇందులో చాలా నాయిస్ ఎక్కువగా ఉండేది. ఇది కేవలం వాయిస్ కాల్స్కు మాత్రమే పనిచేసేది. 2G నెట్వర్క్ అనేది 1990 సంవత్సరంలో ప్రారంభమైంది. దీనిలో వాయిస్ కాల్తో పాటు SMS, టెక్స్ట్ మెసేజ్, MMS అందుబాటులోకి వచ్చింది. దీని యొక్క స్పీడ్ 64 నుంచి 100 kbps ఉండేది. ఈ రెండవ తరం నుంచే డేటా సేవలు మొదలయ్యాయి. దీనిలో GSM అనేది మొబైల్ ఫోన్ల కోసం రూపొందించిన సెల్యులార్ నెట్వర్క్ టెక్నాలజీ. ఈ యొక్క ప్రపంచ మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా మనం ఫోన్ కాల్స్ చేయడం, మెసేజ్ పంపడం, మొబైల్ ఇంటర్నెట్ వాడడం వంటి సేవలు పొందుతున్నాం. ఇది సిమ్ కార్డ్ ద్వారా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎయిర్టెల్, వడాఫోన్ వంటి నెట్వర్క్ సిమ్ వాడుతున్నప్పుడు అవి గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ ద్వారా పనిచేసేవి. అంతేకాక CDMA అనే ఒక వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో సిమ్ కార్డ్ అవసరం లేకుండా మొబైల్ నెట్వర్క్ను పొందవచ్చు, అంటే వైఫై కాలింగ్స్ లాగా. కానీ కొంతకాలం తర్వాత సిమ్ ఆధారిత నెట్వర్క్ వచ్చింది. దీంతో స్పష్టమైన కాల్స్ క్వాలిటీ, ఎక్కువ డేటా స్పీడ్ వచ్చాయి. ఇండియాలో రిలయన్స్, టాటా ఇండికా మొదలైన కంపెనీలు దీనినే వాడాయి. 3G నెట్వర్క్ 2000 సంవత్సరంలో మొదలైంది. దీనిలో వాయిస్ ప్లస్ డేటా సేవలు చక్కగా పనిచేశాయి. వేగవంతమైన వీడియో కాల్స్, మొబైల్ బ్రౌజింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. దీని స్పీడ్ 1 Mbps నుంచి 20 వరకు పెరిగింది. దీనిలో కూడా వైడ్ బ్యాండ్ కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అనే నెట్వర్క్ ద్వారా 2G కంటే మెరుగైన ఇంటర్నెట్ వేగాన్ని, వీడియో కాల్స్, వేగవంతమైన నెట్ వంటి సేవలను అందించింది. ఈ 3G మొబైల్ నెట్వర్క్లో BSNL, ఎయిర్టెల్ ఆధారంగా పనిచేశాయి. ఇదే కాక హైస్పీడ్ ద్వారా 3G నెట్వర్క్లో వేగవంతమైన డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్ను తీసుకొచ్చింది. డౌన్లోడ్ స్పీడ్ సుమారు 14.4 Mbps, అలాగే అప్లోడ్ స్పీడ్ 5.76 Mbps వరకు ఇంటర్నెట్ బ్రౌజింగ్ వాడింది. " 4G నెట్వర్క్ 2010లో వచ్చింది. మన ఇండియాలో 2012లో వచ్చింది. స్ట్రీమింగ్, గేమింగ్ కొరకు ఫాస్టెస్ట్ డేటాను తీసుకొచ్చింది. అలాగే హై స్పీడ్ బ్రౌజింగ్, క్లియర్ కట్ వీడియో కాల్స్. ఇదే కాక 100 Mbps నుంచి 1 Gbps వరకు స్పీడ్ను పెంచింది. వాయిస్ ఓవర్, లాంగ్ టర్మ్ క్వాలిటీ, వీడియో కాల్స్ క్వాలిటీని తీసుకొచ్చింది. ఈ LTE అనేది 4G స్టాండర్డ్కు తగ్గట్టు అందించింది. దీనిలో డౌన్లోడ్ స్పీడ్ సుమారు 100 Mbps వరకు, అలాగే అప్లోడ్ స్పీడ్ 50 Mbps వరకు ఉంటుంది. " 5G నెట్వర్క్లో 4G కంటే వేగవంతమైన డేటాతో ఇది ముందుకొచ్చింది. 5G స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ స్పీడ్ 1 Gbps GB వరకు ఉంది. ఇది 4G కంటే 10 రెట్లు వేగంగా పనిచేస్తుంది. మనం పంపిన ఇమేజ్ లేదా వీడియో దగ్గరలో ఉన్న టవర్కి చేరి మిల్లీసెకండ్లలో అవతలి వారికి వెళ్తుంది. అదే 4Gలో అయితే 50 మిల్లీసెకండ్ల సమయం పడుతుంది. 5Gలో ఒకేసారి ఎక్కువ సమాచారాన్ని వేగంగా పంపవచ్చు. ఈ 5G సేవలు 2022 చివరిలో ప్రారంభమయ్యాయి. జియో, ఎయిర్టెల్, VI వంటి టెలికాం కంపెనీలు ఈ 5G సేవలను అందిస్తున్నాయి. మొదట నగరాల్లో, సిటీలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా వెళ్ళింది. ఈ 5G టెక్నాలజీ ద్వారా HD, 4K, 8K వీడియోలు కొన్ని సెకండ్లలో డౌన్లోడ్ అవుతాయి. అలాగే గేమింగ్, లైవ్ వీడియోలు ల్యాగ్ లేకుండా చూసేయచ్చు. AI, వర్చువల్ రియాలిటీ, ఆటోమేషన్ టెక్నాలజీలో ఈ 5G చాలా అభివృద్ధి చెందింది. స్మార్ట్ హోమ్స్ ద్వారా అనేక కంపెనీలో లేదా ఆఫీస్లో, మన ఇళ్లలో చాలా వేగవంతమైన ఇంటర్నెట్ ద్వారా మన పనులను నిర్వహిస్తున్నాము. స్మార్ట్ సిటీలో రవాణా, నీటి సరఫరా, CCTV, రిమోట్ కంట్రోల్, విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాలకు ఈ 5G టెక్నాలజీని వాడుతున్నాము. COVID-19 ద్వారా వేగవంతమైన హెల్త్ కేర్, రిమోట్ సర్వీసుల ద్వారా రోగి యొక్క నిర్ధారణ, వైద్యం, డయాగ్నోస్టిక్ కేర్ సేవలలో వినియోగించడం, అలాగే డాక్టర్, రోగి మధ్య దూరంగా ఉన్న 5G ద్వారా ఆపరేషన్ చేయవచ్చు. 5G టెక్నాలజీకి పెద్ద టవర్ల కంటే చిన్న సెల్ టవర్లు ఎక్కువ అవసరం. కాబట్టి కొన్ని వందల కిలోమీటర్లకు ఒక సెల్ టవర్ ఉండాలి. దీంతో ఇంటర్నెట్ స్పీడ్ చాలా వేగంగా వస్తుంది. 5G వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని శాస్త్రవేత్తలు చెప్పారు. 5G ఇప్పటికీ ఆధునిక అవసరాలకు తగ్గట్లు పనిచేస్తుంది.
6G రాబోయే భవిష్యత్తులో మన మెదడుతో కనెక్ట్ అయ్యి కమ్యూనికేషన్ సృష్టించబోతుంది. ప్రస్తుతం శాంసంగ్, నోకియా, హువాయి లాంటివి పరిశోధన దశలో ఉన్నాయి. జపాన్, చైనా, అమెరికా వంటి దేశాలు ఇప్పటికే టెస్టులు నిర్వహించాయి. మన ఇండియాలో కూడా ప్రణాళికలు మొదలయ్యాయి. 2028-2030 సంవత్సరంలో అందుబాటులోకి వస్తుంది. 8K 16K వీడియోలు తక్షణమే 1 సెకండ్ లోపే డౌన్లోడ్ చేయగలం. అలాగే మెటావర్స్, డిజిటల్ వరల్డ్ రియాలిటీకి దగ్గరగా అనిపిస్తాయి. 6Gలో డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ 1000 Gbps పైగా ఉంటాయి. ఏఐలు ఇంటర్నెట్ ద్వారా తనంతట తానే నేర్చుకొని సొంత నిర్ణయాలను తీసుకుంటుంది. దీంతో యూజర్స్ అవసరాలకు తగిన సేవలను అందిస్తుంది. అలాగే హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్ ద్వారా ఎదురుగా ఉన్న వ్యక్తితో 3D ద్వారా మాట్లాడే అవకాశం. ఏఐ ద్వారా స్మార్ట్ సిటీస్ ఆధారంగా పనులు నిర్వహించడం. బ్రెయిన్ కంప్యూటర్ ద్వారా మనసుతో యంత్రాల ద్వారా పనులు చేయడం. 6G మన జీవిత విధానాలను, కమ్యూనికేషన్, హెల్త్ వంటి రంగాలను పూర్తిగా మార్చేస్తుంది. 7G అనేది 7వ తరం మొబైల్ నెట్వర్క్ టెక్నాలజీ. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ 7G వస్తే టెరాబైట్స్ కంటే ఎక్కువ స్పీడ్ ఉంటుంది. 1 సెకండ్ కంటే ఎక్కువ వేగంగా డౌన్లోడ్, అప్లోడ్లు అవుతాయి. మన మెదడు ఏఐతో ప్రపంచాన్ని కలిపే నెట్వర్క్గా మారుతుంది. బ్రెయిన్ టు బ్రెయిన్ కమ్యూనికేషన్ ద్వారా మనసులోని ఆలోచనలతో సమాచారాన్ని తెలుసుకోవడం. అలాగే భూమి మీదే కాదు, చంద్రుడు, మార్స్పై కనెక్టివిటీకి సాధ్యమవుతుంది.